Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. బట్ పెళ్ళైన తర్వాత మామయ్యని చూసి అలవాటు అయిపోయిందా? యాక్టింగ్ చేయాలి డెఫినెట్ గా వాళ్ళందరిని చూసి వచ్చేసిందా? మామైతే ఎక్కువ ఉండేవాడిని కాబట్టి ఆ షూటింగ్, ఆ లొకేషన్స్ ఇవన్నీ ఎక్కువ ట్రావెల్ అయ్యా కాబట్టి అదేంటో తెలుసు. అంటే నేను చైల్డ్ ఆర్టిస్టే. నేను ఆల్రెడీ చిన్నప్పుడు 2 సినిమాలు చేశా చైల్డ్ ఆర్టిస్ట్ గా. అప్పట్లో ఒకటి అదే ఇది అమానుషం అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత మన పాపేమా ప్రాణం అని కృష్ణరాజు గారు, సుహాసిని గారు హీరోయిన్. దాంట్లో నా సిస్టర్ మెయిన్ క్యారెక్టర్ చేసింది. పాపేమా ప్రాణంలో మన జయకృష్ణ గారు ఉండేవాళ్ళు, గుర్తుంది? జయకృష్ణ గారు ప్రొడ్యూసర్. సో దాంట్లో చేశాను. సో 2 సినిమాలు చేసిన తర్వాత ఏం పెద్ద ఇది చేయలేదు, కానీ చిన్నప్పటి నుంచి అలా కొంచెం సర్కిల్ అలా ఉండేది. ప్లస్ మామయ్య వచ్చిన తర్వాత అది పెరిగింది. ఒకసారి జిమ్కి వెళ్తుంటే నేను మా రవిబాబు అన్న ఇద్దరం ఎదురెదిరిల్లే మేము. సో వెళ్తుంటే ఒకరోజు రవిబాబు అన్న ఆపి, అంటే నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అడిగితే అంటే ఎక్కడ నేర్చుకోలేదనే, ఇంట్రెస్ట్ అయితే ఉంది. సార్ నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. వెళ్తే ఆ రోజు ఆయన బిజీగా ఉన్నారు. వచ్చేసాను. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత కోఆర్డినేటర్ ఫోన్ చేశారు. సార్ రమ్మన్నారండి, ఒకసారి మీరు ఫ్రీగా ఉంటారండి. సరే అని వెళ్ళి కలిసిన తర్వాత ఇలా ఉందని చెప్పారు. చెప్తే మరి యాక్టింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదనే. ఏం కాదులే, నువ్వు వచ్చే నేను చూసుకుంటాలే. అట్లా స్టార్ట్ అయింది జర్నీ. అది ఫస్ట్ సినిమా ఉషా కిరణ్ మూవీస్ నువ్విలా అని. అందరం కొత్తాడు. అవన్నీ నేను చూస్తే ఇట్లా టెర్రర్. అప్పటికే యాక్టింగ్లు రావు, ఏం రావు, డైలాగులు చెప్పమంటారు. ఫస్ట్ షాట్ చేయగానే బాగానే చేస్తున్నావు కదా అన్నాడు. ఓహో, ఫస్ట్ షాట్ బాగానే చేసావు అనమాట, అయితే ఓకే. కానీ ఆ సినిమా అంతా లెర్నింగ్ ప్రాసెస్. అది అయిన తర్వాత వెంటనే కృష్ణవంశీ గారి దగ్గర పైసా పడింది. ఇంకా కృష్ణవంశీ గారు, రవిబాబు అన్న ఇద్దరు టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. అండ్ వాళ్ళ టేకింగ్ కానీ ఇది కానీ, వాళ్ళ చిన్న ఐబాల్ మూవ్మెంట్ అటు ఇటు మిస్ అయినా కూడా ఊరుకోరు. సో మా మామయ్య అయితే నాతో ఏమన్నారంటే, అమ్మయ్య ఒక 4-5 లక్షలు మిగిల్చామన్నారు. దేనికి అని? యాక్టింగ్ స్కూల్కి పంపాల్సిన అవసరం లేదు, శుభ్రంగా రవిబాబును కృష్ణవంశీ ఇద్దరు కలిసి పిండి అవతలేశారు, ఇంకా మాకు ప్రాబ్లం లేదు, ఆ ఖర్చు మిగిల్చామమ్మా అని చెప్పన్నారు. ఫస్ట్ నుంచి గుండెతోనే ఉన్నావా? ఆ సినిమా అప్పుడు గుండె, ఇంకా అదే అంటున్నా, అది కంటిన్యూ అయిపోయింది. మామూలుగా అయితే హెయిర్ స్టైల్ బాగుంటది కదా. అంటే రవిబాబు గారు అసలు ఆ లుక్, ఆ టిపికల్ లుక్ ఆయనే చెప్పారు. అసలు నువ్వు ఈ లుక్ ఎవరికి అంత సెట్ అవ్వదు, ఇట్స్ వెరీ టిపికల్ అండి, హైట్ కి అది బాగా సెట్ అయింది, నెవర్ చేంజ్ ఇట్ అని చెప్పి ఆయన అంటనే ఉన్నారు. మధ్యలో ఒకసారి కొంచెం హెయిర్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ రకరకాల హెయిర్ స్టైల్స్ ఇష్టపడతాం ఈ ఏజ్ లో. అలాంటిది ఎప్పుడు ఇలా గుండె అంటే కష్టంగానే ఉందా? కష్టమే. బట్ నేను మొన్నటి వరకు మళ్ళీ హెయిర్ తో ఒక 4 years కోవిడ్ అప్పుడు హెయిర్ తో స్టార్ట్ చేసి చాలా సినిమాలు చేశా. కిలాడి, భగవంత్ కేసరి, బాల్తేరు వీరయ్య, ఇంకొక 4-5 సినిమాలతో రిలీజ్ కున్నాయి హెయిర్ తో చేసా. బట్ ఏంటంటే ఎక్కువ ఆఫర్స్ ఇలాగే వస్తున్నాయి నాకు. అంటే ఇలా చాలా సినిమాలు వదిలేసి వచ్చింది. ఇప్పుడు ఈ లుక్కే కావాలి అంటే, అరే మనం హెయిర్ తో ఇది చేస్తున్నాం కదా అంటే, కాదండి ఆ లుక్ అయితే మేము అనుకుంటున్నాం అని అలా వదిలేసి తర్వాత నాకే అనిపించింది, ఏంట్రా మనం సినిమాలు వదిలేయడం ఏంటి, దీని గురించి లేదు, మన ప్రొఫెషనే అది, మన బ్రెడ్ అండ్ బటర్, వేరే బిజినెస్లు ఏం లేవు. సో దీని మీదే ఇది కాబట్టి అని చెప్పి వెంటనే ఇలా షేవ్ చేయగానే రవిబాబు అనే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. క్యారెక్టర్ ఉంది మొన్న చేసాం, తను మెయిన్ క్యారెక్టర్ చేసింది. అవునులో నాకు ఎలాంటి క్యారెక్టర్ పడిందో ఇప్పుడు రవిబాబు అనే సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేసింది.